హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇదేంటని చూస్తున్నారా? ఇది ఫిలిప్స్ వాళ్ళ యొక్క కన్వర్టబుల్ సౌండ్ బార్ అనమాట. ఇది రెగ్యులర్ సౌండ్ బార్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ముఖ్యమైన ఆడియో విషయానికి వచ్చినట్టయితే ద బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ క్వాలిటీ అయితే వీళ్ళు బాగా మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు. దీన్ని మనం సోనీ S20R అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఇంచుమించు అదే సౌండ్ క్వాలిటీ అయితే ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే మీకు అర్థం అవడం జరుగుతుందన్నమాట. దీన్ని నేను 20 డేస్ నుండి అయితే నా ప్రైమరీ సౌండ్ బార్ కింద పెట్టుకుని ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్ డెప్త్ అయితే చెక్ చేశాను. సో నాకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. కాన్స్ అలాగే ప్రోస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం అన్నమాట. ఫ్రెండ్స్, ముందే మనం దీనికి అన్బాక్సింగ్ విషయానికి వచ్చినట్టయితే బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. బాక్స్ లోపల చూసినట్టయితే ఫస్ట్ సబ్ ఆఫర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2RC కేబుల్ అయితే ఉంటుంది. అలాగే FM యాంటీనా కేబుల్ అయితే ఉంటుంది. అలాగే యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా మనకి బాక్స్ లోపల వచ్చేటువంటి కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ సబ్ ఆఫర్ గురించి. ఇది మనకి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా అట్రాక్టివ్ లుక్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. పైగా దీంట్లో ఆఫర్ చేసినటువంటి వుడ్ ఏదైతే ఉందో చాలా హై క్వాలిటీ వుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంతవరకు యూజ్ చేసినటువంటి సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే 10 times బెటర్ వుడ్ క్వాలిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీరు కొంచెం వెట్టగా ఇటువంటిది ఏమొచ్చినా సరే ఇది త్వరగా అయితే చెడిపోదు అనమాట. అంత మంచి హై క్వాలిటీ వుడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. మన టాప్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి పెద్దగా కనిపిస్తుంది చూసారు. ఇదంతా కూడా ఇది మన వాల్యూమ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడం కోసము ఇదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. మనకి ఇది ఆగడం ఇటువంటిది అయితే ఏముంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఇంకా ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. అలాగే మనకి సోర్స్ బటన్, అలాగే మనకి వాల్యూమ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి, పాజ్ ఆర్ ప్లే చేసుకోవడం కోసము కొన్ని బటన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ LED లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అంటే LED డిస్ప్లే కాదు, LED లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఇది ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, అలాగే మనం ఏ సోర్స్లో కనెక్ట్ అయ్యి ఉన్నాం అటువంటి అంతా కూడా ఇక్కడ ముందు అయితే చూపించడం జరుగుతుంది. సెంటర్లో వచ్చేటప్పటికి IR సెన్సార్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అలాగే మన ఫ్రంట్ అంతా కూడా ఎంటీగా అయితే ఉంటుంది. కింద మనకి ఫిలిప్స్ అని చెప్పేసి వీళ్ళ బ్రాండ్ నేమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మనం దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2 పోర్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వచ్చినప్పటికేమో SD కార్డ్ పోర్ట్ అనమాట. సెకండ్ వచ్చినప్పటికి USB పోర్ట్. USB కూడా మనకి ఓన్లీ 16 GB వరకు మాత్రం ఇదైతే యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ మీరు 32 GB పెట్టారంటే మాత్రం ఇది రీడ్ చేయలేకపోతుంది. ఓన్లీ మనకి 16 GB మెమరీ కార్డు లేదా 16 GB పెన్ డ్రైవ్ మాత్రమే దీనికైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా మనం ఈ పక్కన చూసుకున్నట్టయితే టోటల్ కనెక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేటప్పటికేమో సబ్ ఆఫర్ ఎయిర్ బయటకు వెళ్ళడం కోసము ఒక హోల్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల కూడా మనకి హై క్వాలిటీ ప్లాస్టిక్ మెష్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎలకలు లోపలికి వెళ్తాయి అన్న ప్రాబ్లం అయితే మాత్రం దీంట్లో లేదని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇన్పుట్ అలాగే అవుట్పుట్ పోర్ట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే కింద మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. అలాగే మనకి సబ్ ఆఫర్ పవర్ వైర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది కంప్లీట్గా దీని కనెక్టివిటీస్ విషయానికి వచ్చినట్టయితే పైగా ఇది మనకి బ్లూటూత్ వెర్షన్ 4.2తో రావడం జరుగుతుందన్నమాట. 10 మీటర్ ఆఫ్ ద వైడ్ రేంజ్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మనకి కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, కనెక్టింగ్ స్టెబిలిటీ కావచ్చు, చాలా చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో కనెక్టింగ్లో అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదన్నమాట. కాకపోతే ఏంటి అంటే మీరు కనుక బ్లూటూత్లో కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి, మనకు వాల్యూమ్ చాలా బెటర్ అయితే వస్తుంది. అలా కాకుండా మీరు ఆక్స్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి, వాల్యూమ్ అనేటువంటి అంత బెటర్ అయితే రావట్లేదు. అలాగే మనకి USB కానీ లేదా SD కార్డ్ కానీ పెట్టి మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి, మనకి వాల్యూమ్ బ్లూటూత్లో కనెక్ట్ అయినటువంటి విధంగానే రావడం జరుగుతుంది అనమాట. ఒక్క ఆక్స్ కేబుల్లో మాత్రమే ఒక 10% అనేటువంటి డిక్రీజ్ అయినట్టుగా మనకైతే అనిపించడం జరుగుతుంది అనమాట. అలా మనం బాటంలో చూసుకున్నట్టయితే 6.5 ఇంచ్ సబ్ ఆఫర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి హై క్వాలిటీ సబ్ ఆఫర్తో రావడం జరుగుతుంది అనమాట. టోటల్ మనకి ఈ సబ్ ఆఫర్ ఏదైతే ఉందో ఇదంతా కలిపి మనకి 45 వాట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కసారి ఓన్లీ బేస్ మాత్రం వినిపిస్తాను. ఏ విధంగా వస్తుంది అనేటువంటిది ఒక్కసారి అయితే జడ్జ్ చేయండి. నెక్స్ట్ మనం దీని యొక్క శాటిలైట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకి 2 స్పీకర్స్ని కూడా మనకి ఈ విధంగా కాకుండా టోటల్ మనం కనెక్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ మన సౌండ్ బార్ రూపంలో మనం కనెక్టింగ్ చేసుకోవచ్చు. దీనికోసం మనకి కింద ఒక పిన్ అయితే ఉందన్నమాట. ఈ పిన్లోకి ఆ ఫోన్ అనేటువంటి వెళ్ళేలా మనం చూసుకొని జస్ట్ ఇలా రొటేషన్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోవడం జరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ మనం రొటేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మనకి రిమూవ్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. మనకు కావాలనుకుంటే ఇవి స్టాండ్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మన సౌండ్ బార్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏ విధంగా పెట్టుకున్నా సరే సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. మన డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు అనమాట. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో ఓకేనా. అలా మనం యొక్క డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి చాలా హై క్వాలిటీ ప్లాస్టిక్
మెటీరియల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. టోటల్ గ్లాసీ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్స్ మాత్రం అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మనకి డస్ట్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తుంది. బట్ చూడడానికి అయితే మాత్రం చాలా మంచి గుడ్ లుకింగ్తో రావడం జరుగుతుంది అనమాట. అలా ఫ్రంట్ సైడ్ కనిపిస్తే షెల్ ఏదైతే ఉందో మంచి హై క్వాలిటీ షెల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లోపల మనకి సింగిల్ స్పీకర్ మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే స్పీకర్ కమ్ ఓఫర్ అనమాట. సో ఇంకా ఎక్కడ కూడా ట్విట్టర్స్ కానీ ఏమీ కూడా ఈ యొక్క శాటిలైట్ స్పీకర్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే మనకి ఇందులో ఎటువంటి బటన్స్ కానీ లేకపోతే ఎటువంటి RGB కలర్ లైటింగ్స్ కానీ ఏమీ కూడా రావట్లేదు అనమాట. జస్ట్ మనం ప్లెయిన్గానే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని ఒక ఆడియో గురించి అనమాట. धंधा में मजाक नहीं करता, पुष्प से धंधा बहुत मजा आता। 2000 ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్. 8 years నుంచి మన కాలేజ్ లో పాకిపోయినా అంటూనే అది ఒళ్ళు జలధరించిన వెంటనే సంతకి పోనా. ఇది టోటల్గా 80 వాట్ RMS సౌండ్స్తో రావడం జరుగుతుంది అనమాట. సో వాల్యూమ్ ద బెటర్ అయితే రావడం జరుగుతుంది. మీది పెద్ద హాల్ అనుకోండి, అక్కడ కూడా పర్వాలేదు బెటర్ సౌండ్ వస్తుంది అనమాట. అలా కాకుండా మీడియం లెవెల్ హాల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అయిపోతారు. అంత మంచి వాల్యూమ్ అయితే ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాకల్స్ చాలా చాలా క్లారిటీగా అయితే వస్తున్నాయి అన్నమాట. మనకి బీజిఎమ్స్లోని మనకి బ్యాక్గ్రౌండ్ లైట్ సాంగ్ అనేటువంటి రన్ అవుతూ ఉంటుంది అనమాట. అది మనకి చాలా సౌండ్ బార్స్లో ఏంటంటే బేస్ అనేటువంటి ఎక్కువ గుద్దేసి ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏది రన్ అవుతుంది అది మనకు క్లారిటీగా అయితే వినిపించదు. బట్ ఇందులో బేస్ బాగా వచ్చినప్పటికీ కూడా మనకు ఆ సాంగ్ ఏదైతే ఉంటుందో చాలా క్లారిటీగా అయితే వినిపిస్తుంది అనమాట. వాకల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఈ సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వాకల్స్ అయితే మాత్రం 100 మార్క్స్ వేయచ్చు. అంత మంచి వాకల్స్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే మనం మిడ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఈ బడ్జెట్లో ఉన్న మిగతా సౌండ్ బార్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం తోపు అని చెప్పుకోవచ్చు. మిడ్స్ మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి బేస్ గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మనం సాటిస్ఫై అవుతాం అన్నమాట. మంచి హై క్వాలిటీ బేస్ అయితే రావడం జరుగుతుంది. అంతే తప్ప ఏదో ఆటోలో గుద్దినట్టు గబా 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 గుద్దాలంటే మాత్రం మనకి అవ్వదు. కానీ మంచి బేస్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. బేస్ మాత్రం గట్టిగానే వస్తుంది. బట్ అది కూడా క్వాలిటీ బేస్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎవరికైతే క్వాలిటీ మాత్రం ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారన్నమాట. అలా కాకుండా మాస్ లెవెల్లో బేస్ కుద్దాలంటే మాత్రం ఇది మీకు పనికి రాదు. మీకు అది కావాలనుకుంటే మాత్రం వేరే సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. మీరు వాటిని చెక్అవుట్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ట్విట్టర్స్ గురించి. ఇందులో వీళ్ళైతే ట్విట్టర్స్ ప్రొవైడ్ చేయాలి. కాకపోతే ట్విట్టర్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో యూజ్ చేసినటువంటి చిప్సెట్ ద్వారా మనకి ఈ స్పీకర్సే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ట్విట్టర్స్ అయితే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. వీళ్ళు ట్విట్టర్ సపరేట్గా ప్రొవైడ్ చేసినా సరే కొంచెం బెటర్ అయితే ఉండేది అనమాట. మరి ఎందు గురించి వాళ్ళు కక్కుర్తి పడ్డారు నాకైతే అర్థం కాలేదు. ట్విట్టర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యే విధంగా ఉన్నాయి. బట్ పర్వాలేదు, ఏదో వినపడుతున్నాయి ట్విట్టర్ సౌండ్స్. సో ఓకేనా. అలా మనం దీని ఒక స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ విషయానికి వచ్చినట్టయితే అంత బెటర్ అయితే లేవు, కొంచెం మోడర్న్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని సౌండ్ బార్స్లో ఏంటంటే స్టీరియో సౌండ్స్ చేంజ్ అవుతున్నటువంటి ఎఫెక్ట్ అయితే చాలా క్లియర్గా వినిపించడం జరుగుతుంది. దీంట్లో మనకి అంత బెటర్ అయితే ఉండదు అనమాట. ఏదో చేంజ్ అవుతుందంటే అవుతుంది అన్న పేరుకి అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఎలాగంటే ఒక సబ్ ఆఫర్ 2 స్పీకర్స్ ఆ విధంగా మాత్రమే స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అదర్వైజ్ మనకి ఆడియో క్వాలిటీ మాత్రం 100% సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి 6,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. 6,000 రూపాయలు మనం పెడితే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసి పెడుతుంది అనమాట. అంత బెటర్ ఆడియో క్వాలిటీ మాత్రం ఇదైతే ప్రొవైడ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మన దీని యొక్క రిమోట్ విషయానికి వచ్చినట్టయితే చాలా కాంపాక్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇది ఐఆర్ రిమోట్, బ్లూటూత్ రిమోట్ అయితే కాదు. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెంబర్స్ ఉంటాయి, అలాగే మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అలాగే మిగతా కీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దీంతో పాటుగా బేస్ని ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకోవడం కోసం సపరేట్గా కీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి 2 3 బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. బ్యాటరీస్ అయితే మనకి బాక్స్లో రావట్లేదు. ఇది మన దీని యొక్క ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే మరి కాన్స్ కూడా ఉన్నాయి కదా. కాన్స్ ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఇందులో మనకి HDMI ARC పోర్ట్ కానీ అలాగే ఆప్టికల్ పోర్ట్ కానీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ ఆక్స్ కేబుల్ ద్వారా మాత్రం మనం ఫిజికల్గా కనెక్ట్ చేసుకోవాలి, లేకపోతే బ్లూటూత్ ద్వారా అయినా దీన్ని మనం కనెక్ట్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవాలి. కంప్లీట్గా అవుట్డేటెడ్ వెర్షన్ లాగా అయితే వీళ్ళు దీన్ని తీసుకొచ్చారన్నమాట. సో మనకి ఈ రెండిట్లో అయితే కాంప్రమైజ్ అవ్వాలి. అలాగే మనకి
ఇందులో మనకి 80 వాట్ మాత్రం ఆర్ఎంఎస్ సౌండ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కనీసం ఈ బడ్జెట్ లెవెల్‌లో 120 వాట్ ఆర్ఎంఎస్ సౌండ్స్‌ని ఆఫర్ చేస్తున్నా సరే ఖచ్చితంగా న్యాయం చేసేదన్నమాట. అంత మంచి వాల్యూమ్ అనేటువంటిది వచ్చేదన్నమాట. క్వాలిటీ బాగున్నప్పుడు వాల్యూమ్ కూడా బెటర్ అయితే ఉంటే మనకు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వడం జరిగేది. బట్ ఇది 80 వాట్స్‌తోనే రావడం వల్ల నాకు అంత మంచి వాల్యూమ్ అనేటువంటిది అనిపించలేదు. సో ఓకేనా. అలాగే మనకి దీంట్లో డిస్‌ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదన్నమాట. అంటే మనకి ఎల్ఈడీ డిస్‌ప్లే ఏదైతే ఉంటుందో అదైతే ప్రొవైడ్ చేయట్లేదు. అది ఉంటే మనకి వాల్యూమ్ ఎంత పెట్టుకున్నాము, ఎంత తగ్గించాము, బేస్ ఎంత పెట్టాము, ఎంత తగ్గించాము ఇవన్నీ కూడా అక్కడ మనకి ఫిజికల్‌గా కనిపిస్తాయి. బట్ అవేమీ కూడా ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయి దీంట్లో కనీసం ఒక్క కొద్దిగానా సరే ఆర్జీబీ లైటింగ్ అనేది ఏదైనా ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా చూడడానికి అట్రాక్షన్‌గా అయితే ఉండేది. బట్ అది లేదు. బట్ ఇది ఆప్షనల్ అనమాట. కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు. బట్ నాకు ఇచ్చుంటే కొద్దిగా బాగుండేది అనేది అనిపించింది అనమాట. అలా మనం రిమోట్ విషయానికి వచ్చినట్టయితే అన్ని కీస్ ఇచ్చిన వాళ్ళు ట్రబుల్ కీస్ని ఇవ్వడం అయితే మర్చిపోయారన్నమాట వీళ్ళు. ఆ ట్రబుల్ కీస్ కూడా ఇచ్చుంటే మనం ట్రబుల్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకునే వాళ్ళం. మేబీ స్పీకర్స్లోనే ఇవ్వలేదు కదా ట్విట్టర్స్లో, ఇంక ట్రబుల్ కీస్ ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వలేదేమో మేబీ. సో ఇది కంప్లీట్గా దీంట్లో ఉన్నటువంటి కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఆడియో డిపార్ట్మెంట్ అయితే కాన్స్ ఏమీ కూడా లేవని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా ఈ సౌండ్ బార్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సౌండ్ బార్తో పాటుగా ఇంకా ద బెటర్ సౌండ్ బార్స్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ లింక్స్తో పాటుగా ద బెటర్ సౌండ్ బార్స్ యొక్క పర్చేజింగ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అని మీకు నచ్చితే అకౌంట్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో అయితే మాత్రం. ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.